హాయ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత వచ్చాను మీ ముందుకి. అవును, కొంచెం బ్రేక్ తీసుకున్నాను. సో చెప్తాను ఎందుకు బ్రేక్ తీసుకున్నాను, ఏంటి వీడియోస్ చేయట్లేదు అనేసి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ వ్లాగ్. సో ఇవాళ ఎక్కడికి వచ్చాను అంటే వికారాబాద్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇది ఎక్కడ అంటే సిటీ నుంచి మనకి ఎన్ని కిలోమీటర్స్? 90 కిలోమీటర్స్. సో 90 కిలోమీటర్స్ అనమాట. వచ్చాము ఇక్కడ టెంపుల్, చిన్న టెంపుల్ ఇది పద్మనాభ స్వామి టెంపుల్ అని. సో ఇక్కడ అంటే ఎక్కువ ఏం రష్ లేదు, అంటే పబ్లిక్ కూడా ఎక్కువ ఏమీ లేరు. సో పీస్ఫుల్గా ఉంది ప్లేస్. సో స్వామివారిని కూడా లోపల తీనియట్లేదు వీడియో. సో సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అంటే అనంతగిరి హిల్స్ అంట. సో ఇక్కడ నుంచి సమ్ 10 కిలోమీటర్స్. సో నెక్స్ట్ అక్కడికి. సో ఇది వికారాబాద్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్, చిన్నది. యాక్చువల్గా మేము ఇదే పద్మనాభ స్వామి టెంపుల్ అంటే ఇదే అనుకున్నాము. సో మేమంతా గూగుల్లో సెర్చ్ చేసే వెళ్ళామండి. ఎక్కడైనా డిస్టెన్స్ కానీ అక్కడ పిక్స్ ఫస్ట్ చూసుకుంటాం గూగుల్లో. సో ఎలా ఉంది ఏంటి అనేది. సో డిస్టెన్స్ అదంతా చూసుకున్నాక మేము స్టార్ట్ అవుతాం అనమాట. సో నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు అంటే బికాస్ ఆఫ్ XYZ రీజన్స్ వల్ల వీడియో చేయలేదు. ఓకేనా, జోక్ వేసిన నవ్వండి. ఓకేనా, సరే బ్లాగ్కి వస్తే. సో ఇది యాక్చువల్గా మేము ఇదే రియల్ టెంపుల్ అనుకున్నాం అనమాట. మాకు నెట్లో చూసినా కూడా ఇదే చూయించింది. బట్ లేటర్ ఆన్ అక్కడికి అంటే అక్కడ కనుక్కుంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 10 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఉందంట రియల్ అంటే అసలు టెంపుల్. సో ఇక్కడ మాకు 10 మినిట్స్ స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఏంటి మార్నింగే క్లోజ్ చేస్తారంట. ఇంకా మేము ఉన్నాము అనేసి ఒక అయ్యగారు వచ్చి ఇంకా హారతి ఇచ్చి తీర్థం ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఇది. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ స్టార్ట్ అయ్యి అక్కడ ఇది యాక్చువల్గా అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మేము అనుకున్న టెంపుల్ అనమాట ఇది. సో బీయింగ్ సండే, మేము సండే వెళ్ళామన్నమాట. ఆ రోజు ట్రిప్ అంతా సండే అయింది. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్. సో పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. సో ఒకటి మెయిన్ ఈ ట్రిప్లో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రూట్ అయితే అస్సలు బాగాలేదు. డ్రైవింగ్, ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి వెళ్తుంటే సో రూట్ అయితే అస్సలు బాగాలేదండి. సింగిల్ రోడ్, చాలా చిన్నగా ఉంది రోడ్డు. అది కూడా అంతా కచ్చాగా ఉంది, అస్సలు బాగాలేదు. సో డ్రైవింగ్ అంటే ఎవరైనా వెళ్తే కనుక ప్లాన్ చేసుకుంటే కనుక మన డ్రైవర్ని పెట్టుకోవడము లేకపోతే డ్రైవింగ్ షేర్ చేసుకోవడము అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో మా హస్బెండ్ అయితే మేము కార్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు మేము ముంబైకి కూడా వెళ్ళామన్నమాట. వీక్ డేస్ ట్రిప్, అది కూడా తన ఓన్ డ్రైవింగే చేశారు. సో అప్పుడు కూడా అంత టైర్డ్ అవ్వలేదు. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఆయన డ్రైవింగ్తో టైర్డ్ అయిపోయారు. హీ లైక్స్ డ్రైవింగ్ అలాట్. అట్లాంటిది ఫెడప్ అయిపోయారు. ఒక పాయింట్లో అనుకున్నాం అసలు డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళాల్సిందేమో అన్నట్టుగా. సో అంత బాగాలేదు రోడ్ అయితే. బట్ టెంపుల్స్ అవైతే బాగా ఎంజాయ్ చేసాం ట్రిప్ అంతా. సో ఇదంతా క్యూ లైన్. సో చెప్పాను కదా పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. మాకు ఒక ½ అన్ అవర్ క్యూలో నిల్చున్నాం అంతే, ఇమీడియట్గా వెళ్ళిపోతున్నారు. సో యాజ్ యూజువల్ లోపల స్వామివారిని అయితే ఇంక అక్కడైతే వీడియోస్ ఏమీ తీయలేదు. సో శాస్త్ర అయితే ఎక్కడ ప్లేస్, ఎట్లాంటి ప్లేస్ అయినా ఎలాంటిదైనా షీ క్రియేట్స్ ఎంజాయ్మెంట్, కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, అంతా ఎంజాయ్ చేసుకుంటుందంటే. సో ఇది దర్శనం అయ్యాక బయటకు వచ్చాక ఇదంతా అనమాట ప్లేస్. సో కాసేపు ఇక్కడ కూర్చున్నాక ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అనమాట అనంతగిరి హిల్స్. సో అక్కడికి వెళ్దాము అని ప్లానింగ్. సో బట్ మాకు ఇక్కడ ఏంటంటే సో ఎండ్ టైం కరెక్ట్ మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము ఇంట్లోంచి. సో మధ్యలో బ్రేక్ తీసుకొని ఇదంతా బయట అనమాట. సో రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. స్వామివారు కూడా ఏంటంటే పడుకొని కాదు కూర్చొనే ఉన్నారనమాట. సో అట్లా ఉంది స్వామివారిది. సో ఇదంతా బయట చాలా అంటే చాలా పెద్ద ప్లేస్, ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటరే అన్నారు హిల్స్. సో అనంతగిరి హిల్స్ అక్కడికి వెళ్దాం అనుకుంటే సరే ఎండ్ టైం కదా, ప్లస్ హిల్ ప్లేస్ ఏం అంటే ఆ టైంలో అబ్బా ఎంత స్పెండ్ చేయలేము అంటే ఇరిటేటింగ్గా ఉంటుంది, ఎండ అంతా చికాకు ఉంటుంది కదా అని మేము అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ భూ కైలాస్ టెంపుల్ అనమాట. ఇది శివుడి టెంపుల్, శివాలయం. సో అక్కడికి వెళ్ళాం. ఇది భూ కైలాస్. సో బై ద టైం అక్కడికి వెళ్ళేసరికి మాకు లంచ్ టైం అయింది. సరే లంచ్ చేసుకుని దర్శనంకి వెళ్దాంలే అన్నట్టుగా. సో లంచ్ ఇక్కడ కూడా చాలా పెద్దగా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దగా, పబ్లిక్ ఎక్కువ లేరు ఇక్కడ, మామూలుగా ఉంది పబ్లిక్. సో అక్కడైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే చాలా ఉంది రష్, అంటే మెల్లిమెల్లిగా వస్తున్నారేమో. సో మ్యాప్లో కూడా అంటే నావిగేషన్ పెట్టుకొని వెళ్ళడమే మేము కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం రూట్కి కూడా ప్రాబ్లం అయింది. ఇక్కడ భూ కైలాస్కి రావడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది రూట్. బట్ ఇట్లా చేరుకున్నాం. దాంతో కూడా కొంచెం లేట్ అయింది. సో రోడ్ కూడా బాగాలేదు, అట్లా కూడా కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ మేము లంచ్ చేసుకొని, సో లంచ్ అయితే చెప్పాను కదా యాజ్ యూజువల్ మేము మొత్తం ఎవ్రీథింగ్ హోమ్ మేడ్ ఫుడ్డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మధ్యలో ఆపేసి కార్లోనే తిన్నాం అట్లాగే. సో ఇది లంచ్ తిన్నాక కొంచెం హాయిగా దర్శనం చేసుకోవచ్చులే
అన్నట్టుగా. సో ఎవ్రీ టైం ఇంకా పులిహోర పెరుగన్నం రొటీన్గా అవుతుందనేసి వీళ్ళేమన్నారు కొంచెం డిఫరెంట్గా చెయ్యి అంటే ఇంకా నేను రైస్ ప్లెయిన్ బగార్ రైస్ దానికి డ్రై ఐటమ్ ఒకటి కర్రీ ఒకటి చేసుకున్నా. సో అదైతే బాగానే తిన్నారు. సో బెటర్. ఇంకా డిన్నర్కి కూడా నేను పెట్టేసుకున్నాను అనమాట పిల్లలకి. సో ఇది అయిపోయాక దర్శనంకి వెళ్ళాం. సో ఈ భూ కైలాస్ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటి అంటే వాటర్లోంచి వెళ్ళాలన్నమాట. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే వాటర్లోంచి వెళ్ళాలి. లేదు వాటర్లోంచి వెళ్ళలేము అంటే కనుక మనకి వేరే రూట్ కూడా ఉంది, అంటే జస్ట్ వాక్వే రూట్ కూడా ఉందన్నమాట. సో ఇది ఎంట్రన్స్, భూ కైలాస్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో ఇది వాటర్లోంచి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ కనుక్కుంటే వాటర్ ఆల్మోస్ట్ మన చెస్ట్ వరకే వస్తుందన్నమాట. సో కేతన్ని అడిగితే కేతన్ తీసుకెళ్ళడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో బెటర్ ఆయన తీసుకెళ్ళకపోతేనే బెటర్ అన్నాడు. సో అక్కడ వాడి తల వరకు వచ్చేస్తాయి వాటర్, మళ్ళీ అంటే మొత్తం ఫేస్ కూడా మునిగిపోతుంది, వద్దు అంటే కనుక ఇంకా శాస్త్ర మా హస్బెండ్ కలిసి వెళ్ళారనమాట. సో మొత్తం ఇక్కడ నుంచి మొత్తం నడుచుకుంటూ అంటే జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంది అంతే. సో అక్కడ మనకి ఆన్ ద వేలో కూడా మనకు ఒక 8 లింగాలు టచ్ అవుతాయి అనమాట. సో వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, కింద కూడా ఫ్లోరింగే అంతా మనకి బండలు వేసింది దాని మీద వాటర్ అనమాట. సో బాగుంది. అట్లా వాళ్ళు వెళ్ళుకుంటూ వచ్చారు. నేను కేతనేమో పక్కన వాక్వే ఉంది, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. సో మేము నేను ఈ వీడియో తీసి అక్కడ నడుచుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళు అక్కడికి వచ్చేసారు. సో స్టార్టింగ్లో భయం అనిపించింది వాళ్ళకు కూడా, అంటే యాజ్ మనం వెళ్తున్న కొద్దికి డెప్త్ పెరుగుతుంది, బట్ ఇంకొద్దిసేపు అయ్యాక మళ్ళీ డెప్త్ నార్మల్గా అయిపోతుంది. సో వీళ్ళకి ఎంత భయపడ్డారంటే అంటే అక్కడ వెళ్ళేసరికి నార్మల్ అయిపోయింది. మళ్ళీ దేవుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం కూడా వీళ్ళు శాస్త్ర వాటర్లోనే వెళ్దాం అంటే ఇంకా వాళ్ళు వాటర్లో వచ్చేసారు. మేము యాజ్ యూజువల్ ఇంకా బయట నుంచి వచ్చేసాం నేను కేతన్. సో శివాలయం ఇది. హాయ్ హాయ్. సో మళ్ళీ చెప్తున్నా అండి, రూట్ అయితే అస్సలు బాగాలేదు. మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము. సో మేము ప్లాన్ చేసుకుంది ఒకటి అంటే ఓకే మళ్ళీ నైట్ 9 కల్లా రీచ్ అయిపోయాము ఇంటికి. బట్ అదే డ్రైవింగ్ అయితే చాలా ప్రాబ్లం అనిపించింది. ఫుడ్ కూడా క్యారీ చేసుకుంటేనే బెటర్ ఉంది, కానీ ఏమో సేఫ్ సైడ్ మేము వాటర్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఇంకా హోమ్ మేడే క్యారీ చేసుకున్నాము. సో అదనమాట మొత్తం వాటర్. ఇది వాక్వే అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వాల్ గోడ కనబడుతుంది కదా, నథింగ్ బట్ ఇందాక నేను వాటర్ చూపించింది ఈ గోడ పక్కనే ఆ వాటర్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి వెళ్ళలేము అనుకుంటే మనం ఇక్కడ వాక్ త్రూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం అంతే. సో కొంతమంది ఏజ్డ్ లేడీస్ అయితే ఒక లేడీని ఇదిగో ఇక్కడ నుంచి వస్తున్నారు అనమాట. సో ఒక ఏజ్డ్ లేడీ, ఆమె 70 years ఉంటుందేమో. సో బట్ స్టిల్ వాటర్లోంచి వచ్చింది, చాలా గ్రేట్ అనిపించింది. సో ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం అయిపోయింది. మాకు ఇక్కడ దర్శనం అయ్యేసరికి 4 అయిందనమాట. ఇంకా కాసేపు వీళ్ళు ఆడుకుంటామన్నారు అక్కడ ఓపెన్ ప్లేస్, చాలా బాగా అనిపించింది చెట్లు అదంతా. బట్ మీకు ఇంకా లేట్ అవుతుంది అన్నట్టుగా సో ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ వెళ్ళామన్నమాట. సో ఏంటంటే మనం ఇంటికి వెళ్ళాలన్నా కూడా బ్యాక్ టు హోమ్ వెళ్ళాలన్నా కూడా అక్కడ టచ్ చేయాల్సిందే. సో మళ్ళీ ఇదంతా బ్యాక్ వచ్చేసాం మళ్ళీ. ఇది అనంతగిరి హిల్స్. సో ఇక్కడ ఏంటి హిల్స్ ఏంటి అంటే ఈవినింగ్ వచ్చింది ఒకటి మంచిదైంది. సో హిల్స్ ఏంటి అంటే ఇక్కడ రాళ్ళు రప్పలు గుట్టలు కొండలు అదంతా ఏంటంటే ఒక ట్రెక్కింగ్ పాయింట్ లాగా. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. నాకు పెద్ద డిసడ్వాంటేజ్ ఏమైంది ఇక్కడ అంటే నేను వేసుకున్న డ్రెస్ కానీ హిల్స్ కానీ అసలు ఏమీ సెట్ అవ్వలేదు, నడవడానికి అస్సలు కంఫర్ట్గా లేకుండే. బట్ స్టిల్ వెళ్ళాలి, సో ఇట్లాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ నాకు. సో వెళ్ళాలి అన్నట్టుగా సో మ్యాక్సిమం వెళ్ళాము. సో ఇట్లా అంతే రెగ్యులర్గానే ఉంది. బట్ ఏంటంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ ఏమంటారు సన్సెట్ని మూన్ రైజ్ని రెండు ఎట్ ఎ టైం చూసామన్నమాట. సో అదే అనుకున్నాం ఇంకా కన్యాకుమారికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా మేము సన్ రైజ్ సన్సెట్ చూడడానికి. సో అదిగోండి వాళ్ళు. సో శాస్త్ర తనకి ఇంకా వెళ్ళాలి అనిపించింది. బట్ ఇంకా మేమే అప్పటికి 6 అయింది. సో మీ డ్రైవింగ్ కూడా చూసుకోవాలి కదా. సో ఇదనమాట సన్ సెట్, ఇది మూన్ రైజ్. సో ఇక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాం. బై ద టైం మేము ఇంటికి వెళ్ళేసరికి 9 అయింది. సో దట్ వాజ్ అవర్ ట్రిప్ అండి టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకేనా, బాయ్.